అదే నమస్తే వీటీవీ వాయిస్ వారిది హెల్త్ ఛానల్కు స్వాగతం. వేసవి కాలం వచ్చిందంటే చాలు రోడ్ల పక్కన బుట్టల్లో వేసుకొని అమ్మే నల్లటి నేరేడు పండ్లు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో నేరేడు ఒకటి. పోషకాల గనిగా పిలిచే ఈ పండ్లలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అయితే నేరేడు పండ్లు గురించిన ఒక చేదు నిజం ఏమిటంటే ఇది అందరికీ మేలు చేయదు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణ సంకటంగా కూడా మారుతుంది. అది ఎవరికో తెలుసుకుందాం. సర్జరీ చేయించుకునేవారు. సర్జరీ చేయించుకునే వాళ్ళకి ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళు అస్సలు తినకూడదు. అలాగే గర్భధారణ సమయంలో కూడా అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇది తినడం మంచిది కాదని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు. ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇవి ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే దానివల్ల హెల్త్‌కి కూడా చాలా ఇబ్బంది. శ్వాసకోశ సమస్యలు ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కోల్డ్ గానివ్వండి ఇట్లాంటివి వెంటనే ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అస్సలు తినకూడదు. అండ్ నేరేడు పండ్లను ఎలా తినాలి అని అంటే నేరేడు పండ్లు కొద్దిగా ఉప్పు లేదా వాము పొడితో తింటే చాలా మంచిది. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. భోజనం చేసిన గంట తర్వాత వీటిని తినడం ఉత్తమమైన పద్ధతి. ఎంప్టీ స్టమక్‌తో కాకుండా భోజనం చేసిన ఒక 1 అవర్ తర్వాత తింటే మంచిది. అలాగే ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులు పండు కంటే దీని గింజలను ఎండబెట్టి చేసిన పొడిని వాడడం వల్ల షుగర్ లెవెల్స్ అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి. నేరేడు పండ్ల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది వీటిని తినకూడదు. సో ఎవరంటే సర్జరీస్ చేయించుకునే వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి అండ్ ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో సో వాళ్ళు కూడా వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ తినే పద్ధతి కూడా చెప్పాను నేను. అవి కూడా కొంచెం ఎంప్టీ స్టమక్‌తో కూడా తినకూడదు. తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తది. సో ఫుడ్ తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత తింటే చాలా మంచిది. సో మీరు కూడా ఈ సమ్మర్‌లో నేరేడు పళ్ళు తింటే కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ హెల్త్ టిప్స్ కోసం ఛానెల్‌ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.